చెల్లిస్తున్నా. నన్ను ప్రేమతో ఆహ్వానించిన సుశీలమ్మ గారికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు పాస్టర్ గారికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నా. ఇది ఇంతకుముందు ఒకసారి నేను మందిరానికి వచ్చాను, ఇది రెండవసారి సంఘానికి రావడం. ఈ సంఘాన్ని బట్టి నేను ఎంతో అభినందిస్తున్నా, సంతోషిస్తూ ఉన్నా. సుశీలమ్మ గారితో మాట్లాడినప్పుడు క్రిస్మస్ ఆరాధనలు మాకు రోజు జరుగుతున్నాయి అని చెప్పినప్పుడు నేను ఎంతగానో సంతోషించాను. ఈ క్రిస్మస్ సీజన్లో ఈ విధంగా ప్రతిరోజు సంఘంగా కూడుకోవడం, క్రీస్తును ఆరాధించడం ఎంతో మంచిది. మన జీవితాలకు అది ఎంతో మేలుకరంగా ఉంటుంది. గతసారి వచ్చినప్పుడు కూడా ఈ పాపే డ్రమ్ కొట్టినట్టుంది. నేను ఎంతగానో అభినందిస్తున్నా. దేవుడిని దీవించుగాక. ఎవరి కోసం ఎదురు చూడకుండా మనమే ఆడపిల్లలు ఇలా ముందుండడం నాకు ఎంతో ఇష్టం. డ్రమ్ కొట్టడం ఇంకా అనేక టాలెంట్స్ మీకు ఇవ్వాలని దేవుడి కోసం నేను ప్రార్థన చేస్తాను. ఇంకను ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. పాస్టర్ గారు ఎంత సమయం చెప్పమంటారు? మెసేజ్ అరగంట 40 నిమిషాలు. టైము 8:15 అయింది. 8:25 వరకు కానీ 8:15 వరకు కానీ నేను ఈ వాక్యాన్ని కొనసాగించడానికి ప్రభు నామాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నా. నేను ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మామూలుగా క్రిస్మస్ కదా, ఇదంతా సీజన్ ఏంటి మనకి? క్రిస్మస్ సీజన్. క్రిస్మస్ సీజన్లో మన మనసులు ఎలా ఉంటాయి? చాలా సంతోషంగా, ఆనందంగా. అంటే క్రిస్మస్ అంటే ఏంటి మనకి? కొత్త బట్టలు, ఇంకా పిండి వంటలు, ఇంకా ఏంటంటే ఇల్లు క్లీనింగ్ చేసుకోవడం, సున్నాలు కొట్టుకోవడం. నా చిన్నప్పుడు అయితే సున్నాలు కొట్టుకోవడం, అవన్నీ ఇదే పండుగ అనుకుంటా ఉంటాం కదా. ఇంకా మనం బిజీగా గడుపుతూ ఉంటాం. ఈ సీజన్లో అంతా ఏంటంటే క్రీస్తు ప్రభు పుట్టాడు కాబట్టి మనం ఎంతగానో సంతోషం హృదయాలతో ఉంటాం. మరలా మనం కొన్ని రోజులు పోయినాక మనకి ఏమొస్తుందంటే మార్చి ఏప్రిల్లో మనకి గుడ్ ఫ్రైడే పండుగ వస్తుంది. మనకి 2 పండుగ కదా. అయితే గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటాం అంటే బాధపడిపోతూ ఉంటాం. ఎందుకు? క్రీస్తు మన కొరకు మరణించాడు, మళ్ళీ తిరిగి లేచాడు, పునరుద్ధరణ మన కొరకు శ్రమ పడ్డాడని అప్పుడు కూడా మన శ్రమ దినాలు పాటిస్తూ ఉంటాం. ఇప్పుడు మన మనసు ఎలా ఉంటుందంటే సంతోషంతో ఉంటుంది. అప్పుడు మన మనసు ఎలా ఉంటుందంటే బాధ వేదంతో గడుపుతూ ఉంటాం. అంటే మన పండుగను బట్టి మన మూడు ఏమైపోతుందంటే మారిపోతూ ఉంటుంది. కానీ మన దేవుడు మార్పు లేని దేవుడు, మారని దేవుడు కనుక ఆయన మనం ఎప్పుడు ఒకే హృదయంతో స్తుతిస్తూ ఉండాలా, ఒకే హృదయంతో మనం ఆయన ఆరాధిస్తూ ఉండాలా. ఒకటే విషయం అని కాకుండా బైబిల్ మనం ప్రతిదిన పరిశుద్ధులను చదివి అనుసరించే వారుగా మనం ఉండాలని ప్రభు పేరటి మనం చేస్తున్నాం. ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు నా హృదయంలో వచ్చిన కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నా. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం ఎవరైనా చదివి సహాయం చేయండి. రాజైన హేరోదు దినములయందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజు ఆ పుట్టినవాడు ఎక్కడున్నాడని తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చుమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేములో ఉన్న వారందరూ కలవరపడి చాలు తలవంచండి, కడుపుకొని ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మహాగరుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవం కలిగిన దేవాన్ని పాదములకు వేల స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా నీ సన్నిధానంలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని తెరవించిన దేవా, ఈ సమయంలో మీరు మాతో ఏమైతే మాట్లాడనయ్యున్నారో ప్రభువా విని నేర్చుకున్నటకు సహాయం చేయండి. అయ్యా ప్రభువా మీ మెల్లనైన స్వరమును వినిపింపచేయండి. అయ్యా నేను మీ పక్షమును నిలబడుచుండగా అపస్థితి లేని గోరుగా మీరు నన్ను వాడుకొనండి. నన్ను మేము సిలువ చాట్ల మరుగుపరచవలసిందిగా మా హృదయాలను మీరు తెరచి మీ మాటలు సూటిగా మా హృదయంలో దిగిపోనట్లుగా సహాయం చేయండి. విన్న వాక్యం విడిచిపెట్టకుండా హృదయంలో నీరు కట్టి ఫలింప చేసి అయ్యా తల్లి మీరు నీరు కట్టి ఫలింప చేయవలసిందిగా మీకు మనం చేసుకుంటూ ఈ సమయం మీకు అప్పగించుకోవచ్చు. ప్రభువును రక్షకుడునయ్యున్న యేసయ్య నామమును బట్టి బ్రతిలాడి బహువినయంగా అడిగి వేడుకొని పొందుకుని నా తండ్రి ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్తలో 2వ అధ్యాయం ఏముందంటే రాజైన హేరోదు దినములయందు యూదయ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఏం జరిగిందంటే యేసు పుట్టిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే తూర్పు దేశ జ్ఞానులు వచ్చారు. యెరూషలేముకు వచ్చి వాళ్ళు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని హేరోదు రాజును అడిగినట్టుగా వాక్యం సెలవిస్తుంది. అయితే ఆ సమయంలో ఆయన ఆ మాట వినగానే ఆయన ఏమయ్యాడంటే కలవరపడ్డాడు. ఆయనతో పాటు యెరూషలేములో ఉన్న వారందరూ కూడా కలవరపడ్డారు. యెరూషలేములో ఉన్న వారందరూ ఎందుకు కలవరపడాల్సి వచ్చింది? ప్రభువుని వేసుకుంటాడు మంచిదే కదా.
మంచిదే కదా, యేసు పుట్టడం మంచిదే కాదా? మంచిదే కదా. ఎందుకు మరి కలవరపడ్డారు వాళ్ళు అని అంటే, హేరోదు ఎదోము వంశానికి చెందినవాడు, యాకోబు సహోదరుడైన ఎదోము వంశానికి చెందినవాడు ఈ హేరోదు రాజు. ఈ హేరోదు రాజు ఏమనుకుంటాడంటే, నేను కదా రాజుని, నా తర్వాత ఎవరు రాజు అవ్వాలి? నా కొడుకు రాజు అవ్వాలి. అయితే ఈయనెవరు యూదు రాజు పుట్టినవాడు? ఇది మాకు తరతరాలుగా కొనసాగుతూనే ఉంది ఈ తగ్గు. ఎక్కడి నుంచి కొనసాగిందంటే ఏషావు యాకోబు సమయం నుంచే కొనసాగుతూ వచ్చింది. ఇంకా గర్భంలో ఉన్నప్పుడు వారిద్దరు పెరుగులాడినట్టుగా లేఖనం సెలవిస్తుంది. ఇది అప్పటి నుంచే మాకు వారిది, మేము కదా రాజుని, మళ్ళీ మా బాబాయ్ పిల్లలు వచ్చి మళ్ళీ రాజులు అంటారేంటి, మాది కదా రాజ్యం అని ఈయనకి ఏమైందని కలవరపడ్డాడు. నాకు బదులుగా మరొక రాజు వస్తున్నాడేమని కలవరపడ్డాడు. తర్వాత ఎరుషలేములో ఉన్న వారంతా ఎందుకు కలవరపడ్డారు అని అంటే, సిస్టమ్ అస్తవ్యస్తంగా యేసుప్రభు పుట్టేశారు. ఆయన పుట్టడం సమయం వచ్చినప్పటికీ సిస్టమ్ అంతా చెడిపోయింది. ఎరుషలేములో ఎలా ఉన్నారంటే అస్తవ్యస్తంగా ఉంది. వారి క్రమంగా లేదు, వారి నడవడిక పద్ధతిగా వారి పద్ధతి తగ్గిపోయారు. ఏమంటే ఒక తప్పు చేయడం, వెళ్ళి బలి అర్పించడం, వాళ్ళ పని ఏంటి? ఒక తప్పు చేసే, పాపం చేశాను నేను, పాపానికి ఏంటి పరిష్కారం? ఏముంది? వెళ్ళి ఒక గొర్రెపిల్లని తీసుకెళ్ళి యాజకుడి దగ్గరికి వెళ్ళి గొర్రెపిల్లని సమర్పించి దాన్ని భరించడమే నా పాపానికి పరిహారం. ఈ విధంగా ఉంది. శాస్త్రులు పరిసయ్యులు ఏం చేస్తున్నారంటే, వారు కూడా అక్రమంగా నడుచుకుంటున్నారు, వాళ్ళు కూడా క్రమంగా లేరు. అస్తవ్యస్తమైన ఆ సమయంలో ప్రభు యేసు పుట్టాల్సి వచ్చింది. ఎందుకు పుట్టాల్సి వచ్చింది ఆయన? ఎందుకు, ఎక్కడ పుట్టాడు ఆయన అంటే, ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలోనేనా? అక్కడ ఎంత పుట్టింది? పశువుల పాకలో పుట్టాడా? పుట్టలేదు ఆయన, పశువుల పాకలో పుట్టలేదు. పశువుల పాకలో పరుండి పెట్టారు. సత్రంలో వారికి స్థలం లేనందున కొద్ది గుడ్డలతో చుట్టబడి తొట్టిలో పడుకోబెట్టారు. అయితే దూత గొల్ల దగ్గరికి వెళ్ళి చెప్పి శుభవర్తమానం ఏంటి మనకు తెలుసు కదా, దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. అయితే దానికి మీకు ఒక ఆనవాలు ఏంటి అంటే, దాని గుర్తు ఒక శిశువు కొద్ది గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండి పెట్టినట్టు మీరు చూస్తారు. ఇది మీకు ఆనవాలని చెప్పి ఆ రోజు దూత చెప్పింది. అయితే చుట్టి పడుకోబెట్టారు. అయితే ఎక్కడ పుట్టాడు ఆయన అంటే, లేఖనం సెలవిస్తుంది కదా, మీకా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. మీకా గ్రంథం గాతు పట్టణంలో దీనిని తెలియజెప్పవద్దు, అతడు ఎంత మాత్రమును ఏడవద్దు. బెత్లెహేములో నేను ధూళిలో పడి పొర్లి తిని. తర్వాత 5వ అధ్యాయం 2వ వచనం ఏం చెప్తుంది? బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏడబోవువాడు నీలో నుండి వచ్చును. చాలు. వాక్యం ఏం సెలవిస్తుంది? ఎక్కడ పుడతాడంటే యేసు ప్రభు బెత్లెహేము ఎఫ్రాతాలో పుడతాడు. అయితే 1వ అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే, ఆయన ధూళిలో పడి పొర్లాడు. ఎంత ఘోరమైన దురవస్థ! ధూళిలో పడి పొర్లి. ఎందుకు అంతగా పొరలాల్సి వచ్చింది? దేవాది దేవుడు అని ఇది ధ్యానించేటప్పుడు నేను చాలా అంటే చాలా వేదన పడ్డాను, చాలా దుఃఖపడ్డాను, చాలా ఏడ్చా. ఇది నేను ధ్యానించేటప్పుడు చాలా ఏడ్చాను. ధూళిలో పడి పొర్లాను నేను అని వాక్యం సెలవిస్తుంది. వాళ్ళు మామూలుగా ముందు కనుక చూసుకుంటే, దీనికంటే ముందుగా ఏం జరిగిందంటే మనకంతా తెలిసిన విషయం. ఏమని? మరియకు యోసేపుతో ప్రదానం చేయబడింది, ఆమె పరిశుద్ధాత్మ గర్భం ధరించింది. అయితే అప్పుడు ఆయన ఏమనుకున్నాడు? యోసేపు ఏమనుకున్నాడు? ఆమెను అవమానపరచవల్లగా ఆయన నీతిమంతుడు అయ్యుండి మత్తయి సువార్తలో ఈ లేఖనం ఉంటుంది. 1వ అధ్యాయంలో 20వ వచనంలో అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు.
ఇమ్మానుయేలు అని పేరు పెట్టదు అని ప్రభు ద్వారా పలికిన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరడానికి ఏం జరిగిందంటే ఈయన యోసేపు నీతిమంతుడైనాడు. ఈ నీతిమంతుడు ఏమనుకున్నాడంటే మరియ గర్భవతి అయింది, ఆమెను అవమానపరచకూడదు కాబట్టి ఆమెని రహస్యంగా విడనాడదామని నిర్ణయించుకుని ఆలోచించుకుంటున్నప్పుడు ఆ రాత్రి కాల సమయంలో దూత ప్రత్యక్షమై ఏం చెప్తుందంటే, నువ్వేం భయపడదు, ఇదిగో ప్రభు ఆమె గర్భం ధరించి పరిశుద్ధాత్మ వల్ల జరిగింది, ఇదిగో రక్షకుడు పుడుతున్నాడు ఆమె కడుపున, ఆ ప్రజల పాపం నుంచి ఆయనే రక్షిస్తాడు కాబట్టి నువ్వు ఆమె చేర్చుకుంటే భయపడదు అని ఆయనకి సమాధానపరిచినప్పుడు ఆయన ఆమెను చేర్చుకున్నాడు. ఆమె చేర్చుకున్న తర్వాత నజరేతు నుండి వీళ్ళు బెత్లెహేం ఎఫ్రాతాలో యేసు ప్రభు పుట్టాలని లేఖనం ఉంది. ఈ లేఖనం ఎలా నెరవేరాలి అంటే వీళ్ళు ఎక్కడున్నారు? నజరేతులో ఉన్నారు. నజరేతు నుండి రావడానికి ఎంత దూరం అంటే దాదాపు 150 కిలోమీటర్లు గాడి మీద గర్భవతి అంత భార్యను ఎక్కించుకొని యోసేపు తీసుకొని వచ్చినప్పుడు ఏం జరిగిందంటే సత్రంలో వారికి స్థలం లేనందున ఏం జరిగిందంటే ఆ ధూళిలో పడే లేఖను నెరవేరినట్టుగా ఆమె వీధిలోనే ఆమె డెలివరీ అయినట్టుగా లేఖను సెలవిస్తుంది. ధూళిలో పడి పొర్లి తిని అని వాక్యం సెలవిస్తుంది. పుట్టక మునిపే ఆయన కొన్ని ప్రణాళికల ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఆ ప్రణాళికలు ఏముందంటే మన ప్రభు యేసు మనం ఈరోజు ఎంతో ఆనందిస్తున్నాం, మన కోసం క్రీస్తు పుట్టాడని మనం పండుగలు చేసుకుంటున్నాం. కానీ దీని వెనక ఎంత త్యాగం ఉందో మనం ఈరోజు ధ్యానించాలని నేను ఈ లేఖన భాగం మీతో మాట్లాడుతున్నాను. అయితే దాంట్లో ధూళిలో పడి నేను పొర్లి తిని దేవాది దేవుడు, రక్షకుడు, సృష్టికర్త, పరలోకంలో ఉండే దేవుడు ఆ పరలోకాన్ని విడిచి భూమి మీదకి రావడం ఏంటి? ఆ వచ్చిన దేవుడు ఆ ధూళిలో పడి పొరలడం ఏంటి? ఆ పొరల దేవుని ఎక్కడ స్థలం లేకపోతే ఎక్కడ తీసుకెళ్ళి పెట్టారంట? సత్రంలో స్థలం లేనందున పశువుల తొట్టిలో ఆయన పరుటబెట్టి కొద్ది గుడ్డలతో చుట్టి ఆయన ఏం చేశారంటే పడుకోబెట్టారు. ఎవరికైనా ఉంటుందా ఇంత ఘోరమైన జననం? ఎవరికైనా ఉంటుందా? మన బిడ్డలు మనకి ఉన్నారు కదా, మనం మన బిడ్డలు పడుకోవాలంటే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. కనీసం ఎవరికి ఎంత దిక్కులేని వాళ్ళకైనా ఒక స్త్రీ ఉంటుంది, పక్కన ఒక స్త్రీ ఉండి ఆ కాన్పు చేస్తారు. కానీ మన దేవాది దేవుడు పుట్టే సమయానికి జనసంఖ్య రాస్తున్నారు. ఆ జనాభా సంఖ్యలో రాయబడ్డానికి వారు ఆ నజరేతు నుండి వచ్చారు. 150 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుని వచ్చారు. వచ్చి అక్కడికి వచ్చేసరికి ఆమె ప్రసవ దినాలు నిండిని లేఖను నెరవేరినట్టు ఇదంతా జరిగింది. అక్కడికి వచ్చేసరికి ఆయన ఏమైంది, ఆమె ప్రసవ దినాలు వచ్చినాయి. ఆమెకి ఏం తెలియదు, ఆమె ఎవరు కన్ని కదా, ఆమెకి ఏమన్నా తెలుసా? ఆమె నొప్పులు వస్తున్నాయి, ఆమెకి అనుభవం లేదు. అందుకని వాక్యం తెలుస్తుంది, తన తొలి చూలు బిడ్డలు కని కొద్ది బిడ్డలతో చుట్టి ఆమె పశువుల తొట్టెలో పరుండబెట్టిందంట. ఆమెకేమైనా అనుభవం ఉందా? ఏం అనుభవం లేదు, ఏం తెలియదు. ఒక మాటలో చెప్పాలంటే ఆమె కన్నీగా ఉంది. ఆమెకి ఏమీ అనుభవం లేనిది, ఆమె చేతగాని వ్యక్తి. ఆ విషయంలో ఆమెకి ఏమన్నా కూడా అనుభవం లేదు. కానీ దేవాది దేవుడు పుడుతున్నాడంటే గాబ్రియలు దేవుడు దూత వచ్చి నీకు శుభం అవుతుంది, నువ్వు కృప పొందావు దేవుడి వల్ల, దయాప్రాప్తురాల మరియ నీకు శుభము, నువ్వు పరిశుద్ధాత్మ నేను కమ్ముకుంటుంది, నువ్వు గర్భవతి అవుతుంది, లోకరక్షకుడు నీకు అడుగు పుడుతున్నాడంటే ఆమె ఆ మాటకు సమ్మతించి తలవచ్చి. ఆమెకు తెలీదా నిందలు వస్తాయని? ఆమెకు తెలీదా ఇశ్రాయేలీయులు ఎంత 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 కఠినమైన ఉన్నాయి తెలుసా? అవతల రూల్స్ ఎంత కఠినంగా ఉంటాయి తెలుసా? ఒక అమ్మాయి తప్పు చేసి కడుపుతుందంటే ఊరికే ఉంటుందా? రాళ్ళతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రం లేదు. అప్పుడు ఇంకా ధర్మశాస్త్రం కిందే ఉన్నారు కదా వాళ్ళు. క్రీస్తు పుట్టేసరికి వాళ్ళు ఎలా ఉన్నారంటే ధర్మశాస్త్రం కిందే ఉన్నారు. ధర్మశాస్త్రం ప్రకారం ఒక స్త్రీ కనుక తప్పు చేసి పట్టుబడితే ఏం చేయాలని? రాళ్ళతో కొట్టి చంపి పారేస్తారు అంతే. అయితే యోసేపుతో దూత మాట్లాడి నువ్వు ఆమె చేర్చుకోవడానికి ఆయన తెలిసింది, ఆమె కట్టుకున్న విషయం తెలిసింది, ప్రధానమైన తర్వాత తెలిసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే రహస్యంగా విడనాడాలనుకున్న ఆయన ఏం చేశాడంటే దూత మాట విని ఆమెను చేర్చుకుని నజరేతు అనే ఊరికి వెళ్ళి వాళ్ళు అక్కడ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇంకా అంతకంటే మంచి మాట ఏమిటంటే 25వ వచనంలో 1వ అధ్యాయం 25వ వచనం, ఆమె కుమారుని కనుగొనడు ఆమెను ఎరుగుకున్నాడు. చాలు, ఎంత గొప్ప మాట తెలుసండి ఇది. ఒక భర్త ఉంటాడు అలాగా భార్యకి నమ్మకంగా, పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భవతైందని ఆమె కుమారుడు కనుగొనకు ఆమెనంట ఎరుగుకుంటానంట. అంటే ఆమె ముట్టుకోలేదట, ఆయన తన భార్యను ముట్టుకోలేదట. పరిశుద్ధాత్మలో గర్భం ధరించిన తన భార్య బిడ్డలు కనుగొనకు అలా కట్టుబడి ఉన్నారు. వారి త్యాగం ఎంత గొప్పదో తెలుసా అండి? ఒక పురుషుడు ఎంత ఆమె త్యాగం చేయగలడా? భార్యను పక్కన పెట్టుకొని గమ్ముగా చూస్తూ ఉంటే లోకం అయింది. కానీ ఆ నిగ్రహము అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే దేవుని కుమారుడిని మేము
ఆమె గర్భంలో ఉంది, అందుకు నేను సపోర్ట్ ఉండాలని ఆయనను సమర్పించుకున్నాడు. మరి కూడా సమర్పించుకుంది. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఏమి తెలియని స్థితిలో వారు నిర్ణయించుకొని దేవుని మాటకు వారు లోపడ్డారు. ఇది ఎంత గొప్ప త్యాగం! ఊరినే వచ్చాడా రక్షకుడు లోకానికి? దాని వెనక ఎంత శ్రమ ఉంది, ఎంత కష్టం ఉంది, ఆ తల్లిదండ్రులు ఎంత వేదన పడ్డారు. అంత మాత్రమేనా ఇంకా జ్ఞానులు మనం చదువుకున్నాం కదా, తూర్పు దేశం నుంచి హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి జ్ఞానులు నక్షత్రము వారికి దారి చూపించింది కదా. చూపించిన నక్షత్రం ఎక్కడ పోయింది? నక్షత్రం ఈయన ఎక్కడున్నాడు? యేసు ప్రభు పుట్టేప్పటికి నజరేతులో ఉన్నాడు. ఈమె బెత్లెహేంలో కానీ తర్వాత 7వ దినాన మందిరానికి వెళ్ళినట్టుగా లేఖనం చెప్తుంది. 7వ దినాన మందిరానికి వెళ్ళి 8వ దినాన సున్నతి చేయించుకొని 7 దినాలు కురడాలలో పక్క నుండి 8వ దినాన సున్నతి చేయించుకొని మరలా 33 దినాలు ఆమె కురడాల దినాలు ధర్మశాస్త్రం ప్రకారం సంపూర్తి చేసుకొని ఆమె మళ్ళీ తిరిగి నజరేత్కి వెళ్ళినట్టుగా ఉంది. అయితే నజరేత్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉంది ఈ నక్షత్రం వెళ్ళి ఎక్కడ నడిపించిందంటే యెరూషలేంకి నడిపించింది. యెరూషలేంకి నజరేత్కి ఒక 5 కిలోమీటర్ల దూరం ఉండొచ్చు, ఒకవేళ ఇంచుమించుగా ఉండొచ్చు అని లెక్కలు ఉన్నాయి కొన్ని. అయితే అక్కడ ఉన్నప్పుడు నక్షత్రం అయిపోయింది, ఇక్కడ పోయిన తర్వాత హేరోదు రాజు కలవపడ్డాడు. సిస్టమ్ కరెక్ట్గా లేదు. శాస్త్రులు పరిచయులు వీళ్ళంతా కూడా కలవపడ్డారు. యాజకులు వీళ్ళంతా యెరూషలేం అంతా కలవపడ్డారట. యేసు ప్రభు పుట్టాడట. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడంటే అంతా కలవపడ్డారట. కలవపడి అయితే ఈయన ఇక్కడ ఎత్తుకునే లోపలే దూత మళ్ళీ నక్షత్రం ఏం చేసిందంటే ప్రభువు నా ఇంటికి ఆయన వారిని నడిపించింది. యేసు ప్రభువు నా ఇంటికి వారిని నడిపించింది. ఈయన అప్పుడు అదొకటేనా? వాళ్ళు కష్టపడి ఎంతో పడ్డ శ్రమపడి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ప్రాణభయంతో ఆ పసిబిడ్డను పెట్టుకొని హేరోదు రాజు ఆ లేఖనం తెరవేస్తుంది కదా. 2వ అధ్యాయం 3వ అధ్యాయం 16 వచ్చింది. 3వ అధ్యాయం 16 వచ్చింది. నజరేతును విడిచి 16వ అధ్యాయం ఆ జ్ఞానులు తమను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించారు. చాలు. ఇక్కడ ఏం జరిగిందంటే జ్ఞానులు వచ్చినందువలన ఆ నక్షత్రం వారికి దారి చూపించినందువలన అక్కడికి వెళ్ళి వాళ్ళు అడిగారు, ఏమని? యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము ఆయన పూజించడానికి వచ్చామని చెప్పాడు. చెప్తే ఆ కారణాన్ని బట్టి హేరోదు రాజు ఏం చేశాడంటే ఆ పరిసర ప్రాంతంలో ఉన్న 2 సంవత్సరాల మధ్య తక్కువ వయసున్న పిల్లలందరినీ వధించాడు. వధించినప్పుడు దూత చేత మరలా బోధించబడి ఆ బిడ్డను తీసుకొని ఐగుప్తు దేశానికి పారిపోయారు. దూత వచ్చి చెప్పింది, బిడ్డ ప్రాణం చంపడానికి వెతుకుతున్నారు, నువ్వు లేచి ఆయన తల్లిని ఆమెని వెంట పెట్టుకొని ఐగుప్తు దేశానికి పారిపో, నేను నీకు మళ్ళీ తెలియజెప్పే వరకు అక్కడే ఉందని చెప్పి యేసకు చెప్పగానే వీళ్ళు మళ్ళీ బయలుదేరిపోయారు ఐగుప్తు దేశానికి. పసిబిడ్డను పెట్టుకొని ప్రాణభయంతో గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకొని పరుగులెత్తి పారిపోయారు. ఆ టైంలో 2 సంవత్సరాల మొదలైన పిల్లలంతా కూడా వధించబడ్డారు. ఇది వీళ్ళు ఫస్ట్ దేవుని కొరకు హతసాక్షులుగా ఎవరు ఉన్నారు అని అంటే ప్రభు యేసు పుట్టినప్పుడు ఫస్ట్ 2 సంవత్సరాల మగపిల్లలంతా కూడా హతసాక్షులయ్యారు. తర్వాత ప్రాణభయంతో బిడ్డను పట్టుకొని పరిగెత్తుకొని వారు పోయారు. జ్ఞానులు వచ్చినప్పుడు ఏమేమి సమర్పించారు వారికి? బిడ్డని చూసి ప్రభు అయిన యేసుని చూసి వారు చూచి సాగిలపడి నమస్కరించి పూజించి కానుకలు అర్పించారు కదా. ఏమర్పించారు కానుకలు అంటే? సాంబ్రాణి, బంగారము, మోడము సమర్పించారు. ఈ 3 కూడా సమర్పించారు. దీంట్లో కూడా ఒక ఆంతర్యం ఉంది. ప్రభువు తాను పుట్టడానికి అన్ని తనే ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టుగా లేఖనం చదివిస్తుంది. ఈ బంగారం ఏం చేసుకుంటారు వీళ్ళు? ఈ బంగారం ఏం చేసుకుంటారు? ఐగుప్తు దేశానికి పారిపోయారు కదా, అక్కడ యోసేపుకి ఏమైనా పనుందా పాపం? పసిబిడ్డను పెట్టుకొని ఒక తల్లిని తీసుకొని వారిద్దరిని తీసుకొని వెళ్ళి పోషించాలంటే దేశంలో వెళ్ళి ప్రాణభయంతో పరిగెత్తి ఎలా బ్రతకాలి వాళ్ళు? ఈ బంగారమే వాళ్ళకి ఉపయోగపడిందని చరిత్ర చెప్తారు. ఈ బంగారం ఉపయోగపడి వాళ్ళు ఉన్న కొన్ని రోజులు అక్కడ పోషింపబడడానికి ఆ బంగారం వాళ్ళకి ఉపయోగపడింది. ఆయన 12వ సంవత్సరం వచ్చిన తర్వాత ఆయనకి ఆ సాంబ్రాణి వేసినట్టుగా చరిత్ర గ్రంథాలు చెప్తా ఉన్నాయి.
ఆ సాంబ్రాణి అలా ఉపయోగపడింది. గోడము ఆయన మరణాన్ని సాదృశ్యంగా చూపిస్తూ ఉంది. కాబట్టి ఈయన ఇంత శ్రమపడి ఇంత కష్టపడి భూమి మీదకి వచ్చింది ఎందుకు? క్రిస్మస్ పండుగ మనం ఎంతో బాగానే వేడుకలు చేసుకుంటూ ఉంటాం, బాగా చేసుకుంటాం. ఇదంతా నేను ఇప్పుడు చెప్పింది క్రీస్తు పుట్టడానికి వెనక ఉన్న శ్రమ చెప్పాను. ఎంత కష్టంతో ఆయన భూమి మీదకి వచ్చాడో, ఆ ధూళిలో పడి ఎలా పోర్లాడో నీకోసం నా కోసం. ఎంత ఎంత ఘోరమైన అదొకసారి ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. మనం బిడ్డలు చదువున్నాం కదా, అలాంటి పరిస్థితిని ఒకసారి మనం ఊహించండి. మనం ఎంత ఘోరంగా ధూళిలో పడి పోర్లాడంట. బిడ్డ పుట్టగానే పట్టుకోవడానికి ఎక్కడ స్త్రీ లేదు. అక్కడ స్త్రీ ఉందా ఆ పక్కన? ఏం తెలీదు మరియకి. ధూళిలో పడి పొరలేదని చెప్పి లేఖను శపిస్తాం. అయితే ఆ తర్వాత ప్రాణమైందో పారిపోయారు, ఐగుప్తు పారిపోయారు, హాస్పిటల్ పట్టుకుని పారిపోయారు. ఎంత కష్టం! వీళ్ళిద్దరూ ఎంత త్యాగం చేశారు తల్లిదండ్రులుగా. ఈ చిన్న పిల్లలంతా ఆయన కొరకు మొదటిగా హస్తాక్షులు అయిపోయారు, వధించబడ్డారు. ఇదంతా శ్రమ అంతా ఎందుకు జరిగింది? ఎందుకు ఎందుకు ప్రభు పుట్టాల్సి వచ్చింది? ఎందుకు మనం ఇంత ఘనంగా క్రిస్మస్ జరుపుకుంటున్నాం? దాని అర్థం ఏంటి? ఎందుకు క్రీస్తు పుట్టాడు మన కొరకు అని అంటే, దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ఏమన్స్ 13:16 ఏముంది? 3:16 సారీ. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించు. దేవుడు అంట